ఉన్న చోట పనులు లేక, ఉపాధి లేక, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సమేతంగా పిల్లా జిల్లాతో వారంతా పయనమయ్యారు. మూగ జీవాల సాక్షిగా వడివడిగా అడుగులు వేస్తూ మరీ పూర్తి స్థాయిలో ఉపాధిని వెతుక్కుంటూ ఆ కుటుంబాలన్నీ తరలిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బంజనక బంజి కట్టి కుటుంబ సమేతంగా కూడా అందరూ పయనమవుతున్నటువంటి ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం వారి ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఉపాధి లేక గత కొంతకాలంగా 4 రాళ్ళు సంపాదించలేక ఏమాత్రం ఉపాధి దొరకక ఉపాధికి అరవైనటువంటి నేపథ్యంలో వలస వెళ్ళేటటువంటి పరిణామక్రమంలో ఫ్యామిలీ అంతా కలిసి కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో. దాదాపు ప్రతి ఏటా కూడా ఈ సీజనల్ వచ్చిందంటే చెరుకు కొట్టేటటువంటి క్రమంలో ఈ ఒక వర్గానికి చెందినటువంటి ఎన్నో కుటుంబాలు అయితే పూర్తి స్థాయిలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటారు. ఎముకలు కొరికే చలిలోనూ ఆ చలిని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా ఉపాధి లేక అల్లాడుతూ మరి 4 రాళ్ళు సంపాదించుకోవడంతో పాటు 4 మెతుకులు లోపలికి వెళ్ళాలంటే వీళ్ళకు వలసే ప్రధాన ఆధారం కాబట్టి వలస జీవితాల బ్రతుకులు రోజు రోజుకు దుర్బలమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. ఆ మూగ జీవాల సాక్షిగా బంజనక బండి కట్టి మరి కుటుంబాలు ఎన్నో పదుల సంఖ్యలో వందలాది కుటుంబాలు కూడా వలస పయనమవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వలస పక్షులు వలస కుటుంబీకుల ఆర్తనాదాలు ఏ ప్రభుత్వాలకు వినిపించడం లేదని, మరి ఎవరు అక్కడ వారి వైపు కన్నెత్తి చూడలేనటువంటి మరికొన్ని విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇల్లు వాకిలి ముంగిలన్నీ వదిలేసి పూర్తి స్థాయిలో వలస వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు పూర్తి స్థాయిలో వాళ్ళ దుర్బలమైనటువంటి జీవితాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పొచ్చు. ఏటాకు పోతాం సార్, మాది ఏం లేదు. సోయా కందులు బాయా అన్ని బాయా, పత్తి అయిపోయా అన్ని బాయా. చెరుకు పోతున్నాము, పిల్ల తీసుకొని చెరుకు పోతున్నాము, సలీలా చేస్తున్నాము. మాది బుక్కుడు ఏరియా, గట్టు భూమి ఏమున్నది మాకు. బతకదా ఏటాకు పోతాం మేము. ఆడవాళ్ళు పిల్ల అని ఎడ్లు బండ్లు అని తీసుకుపోతున్నాము. మాకు ఏం వస్తున్నా వనవాసం ఉన్నది ఏమున్నాయి. మాకు బుక్కుడు ఏరియా కంకి మండలం. ఎముకలు కొరికే చలిలోను పిల్లా జల్లెలు తీసుకొని మూగ జీవాల సాక్షిగా బంజనక బండి కట్టి వారంతా పయనమవుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం కదా. ఇదే అంశానికి సంబంధించి వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ వలస జీవన విధానం ఏ రకంగా ఉంది, ఎలాంటి పరిస్థితులలో వారు వలస వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారన్న విషయానికి సంబంధించి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తున్నారు? అసలు మా తుర్గొడగమాకెళ్ళి వస్తున్నాము. కుబ్రియా కామారెడ్డిలా చేరుకుంటున్నాము. కామారెడ్డి ఫ్యాక్టరీలా. ఏం పేరు మీ పేరు? రూప్ సింగ్. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎక్కడి నుంచి? చదువుతాండ తుర్గొడగమ్మ పోతున్నాం. అక్కడ ఏం పని కోసం పోతున్నారు, ఏం చేయాలి? చెరుకు కొట్టదని పోతున్నాం. కామారెడ్డిలా కుబ్రియాలా ఏటాకు పోతాం మేము. అక్కడ ఎంత బాగుంటుందా మరి? అక్కడ మీకు కూలీ బాగా కట్టిస్తారా? 600 ఉంది మొత్తం. అంతే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా పాపం. గుడిసెలు ఇడిస్తాము, ఇడిచిపోతాం, చెరుకు కొడతాం, పొద్దుమి వస్తాం. మరి ఎట్లా మళ్ళీ మీరే వంట చేసుకుంది నాన్న? మేమే వంట చేసి తినాలి. మాకు ఎవరు పెడతారు? అంటే ఇట్లా ఎన్ని నెలల నుంచి పోతున్నారు మీరు వలసకు? 4 నెలలు 3 నెలలు పోతాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇట్లా మీకు? 10 సంవత్సరాలు. అంటే మరి మీ ఏరియాలో ఉపాధి కానీ మీ పనులు కానీ ఉండవా? పని ఉంటది కానీ మాకు బిల్లు ఇయ్యరు. అంటే మరి మీ ఊర్లో ఏమైనా రోడ్డు సదుపాయాలు కానీ ఇంకేమైనా కరెంట్ సదుపాయాలు? బుక్కుడు ఏరియా ఉన్నది. బుక్కుడు ఏరియా కంకి ఉంటాం. అదే అక్కడ ప్రజల జీవన విధానం ఎట్లుంటది? అంటే అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయా? వైద్యం, స్కూల్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి కానీ మామూలుగా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు కామారెడ్డి నుంచి? ఉగాది ఉగాది చేస్తాం. మరి ఇంత చలి పెడుతుంది కదా, ఇంత చలిలో బాగా ఇబ్బంది కదా మరి? అవుతుంది సార్. చెప్పారు కడుపు ఉన్నది, కడుపు కోసం పోతున్నాం మేము. ఇక్కడ ఏం పని ఉన్నది? ఇప్పుడు అయిపోయా మరి. బుక్కుడు ఏరియా గట్టు భూమి. ఒకసారి తీసేసినాం, పత్తి సోయా తీసేసినా పోతున్నాం మేము. ఏమున్నది అక్కడ? ఆ వలస పక్షుల జీవన విధానం అయితే అత్యంత దుర్బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నారాయణఖేడ్ సమీపంలో ఉన్నటువంటి కంకి మండలం నుంచి కొన్ని 10ల సంఖ్యలోని కుటుంబాలు అనునిత్యం ప్రతి ఏటా కూడా వలస వెళ్ళడానికైతే ప్రయత్నిస్తుంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో కొన్ని నైరాశ్యమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందినటువంటి ఆ కంకి మండలంలో ఎట్టకేలకైతే ఉపాధి కరువై పని దొరకకపోవడంతో తాము ప్రతి ఏటా కూడా ఆ పిల్ల జల్లను వేసుకొని ఆ మూగ జీవాలను తీసుకొని మరి
ఉపాధి కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాము. మాకు జీవనాధారం ఏది లేదు కాబట్టి ఉన్న 4 నెలలు 3 నెలలు అక్కడే ఉండి తమ పనులు చేసుకొని ఎంతో 4 రాళ్ళు సంపాదించుకొని డైలీ ఒక 4 మెతుకులు లోపలికి వేసుకొని పూర్తి స్థాయిలో జీవితం గడుపుతున్నామంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం కదా. ఈ ఆధునిక కాలంలోని నేటి ఆధునిక సమాజంలోనూ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ వలస జీవుల వ్యతలు మాత్రం ఎవరికి కనిపించడం లేదంటూ ఆ దృశ్యం మనకు చెప్తుంది. ప్రతి ఏటా కూడా వారి ప్రాంతంలో ఉపాధి కరువైనటువంటి నేపథ్యంలో ఇలాంటి వలస పోవడానికి మెయిన్ ప్రధాన కారణం అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలే నారాయణఖేడ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే దుర్లభమైన దుస్థితిలో చేరుకున్నటువంటి నేపథ్యంలో తమకు వలస వాదమే దిక్కు. వలస పోకపోతే తమ 4 రాళ్ళు సంపాదించలేము, 4 మెతుకులు లోపలికి వెళ్ళవు, పొట్ట తిప్పల కోసం ఇదంతా చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.